ఉగాది దసరాకి ఈ మోడల్ తీసుకొచ్చేసారు అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. సో క్లయింట్ వచ్చేసి నార్మల్ గానే క్రాప్ టాప్ లెహెంగా స్టిచ్ చేయించి పంపించమన్నారు. సో ఇది యూకే వెళ్ళిపోతుంది అనమాట. షైనింగ్ అండ్ స్మూత్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ దీని మీద వర్క్ వచ్చేసి ఇలా చిప్స్ వర్క్ బీడ్స్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఫ్లవర్ టైప్ వచ్చింది అండ్ కింద కట్ వర్క్ ఇలా ఇచ్చారు. సో ఒక సైడే రాలేదు, ఫ్యాబ్రిక్ కి డబల్ సైడ్ పైన కింద కూడా ఈ కట్ వర్క్ అనేది వచ్చింది అనమాట. సో దాన్ని మేము పైదాన్ని వేస్ట్ అవ్వకుండా ఏం చేసాము అంటే డబల్ లేయర్ పెట్టి స్టిచ్ చేపించాము. సో యాక్చువల్లీ ఈ ఐడియా మా టైలర్ దేనమాట, క్రెడిట్ గోస్ టు హిమ్. దీని వల్ల ఈ లెహెంగాకి ఇంకొంచెం అందం పెరిగింది. ఎలాగో చూపిస్తా. జస్ట్ ఒక లేయరే అనుకోండి, జస్ట్ నార్మల్ లెహెంగా అనుకోండి, జస్ట్ స్టిచ్ చేసేస్తే ఎలా ఉంటుంది. సో చూడండి, జస్ట్ ఒక లేయర్ పెట్టి స్టిచ్ చేసేస్తే ఎలా ఉంటుంది చూడండి. జస్ట్ నార్మల్ గానే కనిపిస్తుంది. పైగా ఈ కట్ వర్క్ కూడా అంత అందంగా కనిపించట్లేదు, ఉన్నట్టు కూడా తెలియట్లా. బట్ ఎప్పుడైతే ఈ విధంగా పైది కూడా కిందకి తెచ్చి పెట్టేసరికి సో ఈ కట్ వర్కే కాకుండా ఈ కింద కట్ వర్క్ కూడా ఉన్నట్టు హైలైట్ గా కనిపిస్తుంది, అవునా? సో ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని అయితే షేర్ చేసుకోండి, అలాగే యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి షేర్ చేసుకోండి. అండ్ చూసారు కదా, నడుం దగ్గర అయితే ఈ కట్ వర్క్ ఇచ్చాము. అండ్ బ్లౌజ్ అయితే సో క్లయింట్ అడిగిన విధంగా స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి సో నేను ఎటువంటి డిజైన్స్ చేయలేను. సో చూసారు కదా, ఫ్యాబ్రిక్ సెలెక్షన్ కూడా ఆవిడదేనమాట. సో ఆవిడైతే ఒక రిఫరెన్స్ పిక్ అయితే షేర్ చేశారు, దానికి తగ్గట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇది సూట్ అయింది. సో ఇది బై చేసాము. సో రిఫరెన్స్ పిక్ కన్నా ఇది చాలా చాలా హైలైట్ గా వచ్చింది, అవునా? చాలా చాలా బాగుంది కదా. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ దీని ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్ లో డిఎం చేసేయండి. బాయ్.